అదిగోండి అక్కడ ఉంది చూడండి మా అక్క. ఇప్పుడే సర్జరీకి కావాల్సినవన్నీ తీసుకున్నాము. మా అక్క వెళ్ళింది లోపలికి. మేము ఉదయం 10 గంటలకు వచ్చాము. ఇప్పుడు టైం చూడండి 2:17 అయింది. ఇప్పుడు వెళ్తుంది మేడము, ఇంకా వెళ్ళలేదు. మా అక్కనేమో తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్తుంది నాకు తెలుసు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వెళ్ళిందంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మా అక్క చేసుకున్నట్టు మాత్రం లేడీస్ ఎవ్వరు చేసుకోకూడదని కోరుకుంటున్నా. ఇప్పుడు మా అక్క ఎంత నరకం అనుభవిస్తుందో అంత నరకం అనుభవిస్తుంది. ఇంకోటి వచ్చి అన్నం కూడా తెలియదు, అందరు లంచ్కి వెళ్ళిపోయినారు. ఇక్కడ మొత్తం ఖాళీ. డైలీ చేస్తే మళ్ళీ మా అక్క కూడా అసలు ఏమైంది ఏంటనేది మీకు కాసేపులో తెలుస్తుందిలేండి. ఇది అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను మా అక్కకి ఏం జరిగింది ఏందనేది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, లేడీస్ ఎవరు ఇట్లా చేసుకోకూడదు. ఖచ్చితంగా మాత్రం చేసుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇక్కడ కూర్చోండి అన్నీ పెట్టుకొని. మేడం వెళ్ళిందంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది. అంతా రెడీగా ఉన్నారు చేసేసి. మేడం వెళ్ళటమే లేటు. అక్కడ ఓపీ దగ్గర చాలామంది వచ్చారు ఈరోజు. అసలు ఏమైంది ఏంటనేది మీరు చూస్తూ ఉండండి, వీడియో మీకు అర్థమవుతుంది. ఆకలి వేస్తుంది నాకైతే, మా అక్కకు కూడా వేస్తుంటుంది. మేము అనుకోలే ఇంతసేపు అని. సర్లే 10 అయింది కదా, 10 నుంచి 12 కల్లా పంపిస్తారు అనుకున్నా. ఇప్పుడు 2:30 అవుతుంది టైం. చూద్దాం, అంతా రెడీగా ఉన్నారు. అయిపోయిన వెంటనే చెప్తాను అసలు ఏమైంది ఏందనేది మొత్తం మీకు తెలుస్తుంది. ఓకేనా, చూస్తూ ఉండండి. ఇంకొక మిషన్ ఎత్తుకెళ్ళారు కదా, ఆ మిషన్ మొత్తం అయిపోయిన తర్వాత దాంతో ఏదో కాలుస్తారు అనుకుంటా. ఆ మిషన్ స్టోరీ అది. ఆ మిషన్ వెళ్ళిందంటే మేడం వచ్చేస్తుందని. అంటే దీనికి ముందు చూశారు కదా, ఆయమ్మలు ఇద్దరు ఎత్తుకోబోతున్నారు. అది ఇంకా మేడం వెళ్ళలేదు. మా అక్కనేమో పడుకోబెట్టేస్తుంటారు నాకు తెలిసి. మేడం కూడా లంచ్ చేశారో లేదో నాకు అర్థం కావట్లా. ఇప్పటికి 2:30 అవుతుంది టైంకి. స్టాఫ్ అందరూ అయితే చేసేసారు. మేడం చేసేస్తారేమో నాకు తెలిసి, లోపల తినేసి ఉంటారు. మామూలుగా లంచ్కి వెళ్తారు కదా, మేము మేడం తినేరో లేదో అడిగితేనేమో అంతా అయితేనే వెళ్తారు అని చెప్తున్నారు. ఏందో చెమటలు పట్టేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి జ్వరాలు దగ్గులు ఎక్కువ. హార్ట్తో అంటే కాళ్ళు చేతులు ఎరగటం,
కూర్చోమన్నా వెళ్ళిపోతే తొందరగా అయిపోతే పాపం మా అక్క వెళ్ళిపోయిందంటే ప్రశాంతంగా ఇంకా హ్యాపీగా ఉంటుంది. చూద్దాం. ఇప్పుడే వెళ్ళింది మేడము. అబ్బా అసలు ఎంత హ్యాపీగా ఉందో మేడం వెళ్తే. ఎందుకంటే ఇంకా చుట్టుముట్టున్నారు మేడంని. వెళ్ళిపోయింది. కరెక్ట్గా ఒక 20 minutes ఒక ½ an hourలో చేసేస్తుంది. ఓకే, ఖచ్చితంగా ఇంకొకసారి కూడా చెప్తున్నా, మా అక్క చేసుకున్న పని ఇంకెవరు చేసుకోవద్దు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈ మాటని. ఎవరు చేసుకోవద్దు, చాలా ఇబ్బంది పడతారు. ఓకే, కాలు ఇరిగిందంట అబ్బాయికి. చేసేసారండి. మేడం అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడే వెళ్ళింది. ఏందబ్బా ఇంతకు ముందుకు ఇప్పటికి మారింది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇజుగ్గా ఉంటే కటింగ్ చేయించుకున్నాను. ఈ టైంలో కూడా కటింగ్ చేయించుకున్నాను నేను, అదే గ్రేటు. ఇప్పుడు ఏంటంటే చూసారు కదా, ఇంటికైతే వచ్చేసాము. అసలు ఏమైంది ఏందనేది ఒకసారి నేను మా అక్కని చూపిస్తా. మా అక్క మాటల్లోనే ఇందాము. ఓకేనా, మా అక్కని చూద్దామా? చూసారా, చూడండి. ఎక్కడైనా చెప్తావా? అసలు మాట్లాడలేను. మా అక్క అసలు మాట్లాడలేదంట. ఇది కొంచెం రెస్ట్ తీసుకుంటుందండి. రెస్ట్ తీసుకున్న వెంటనే మీకు దీని తర్వాత ఇంకో వీడియో పోస్ట్ చేస్తాం అసలు ఏమైంది ఏందనేది. ఓకేనా, దాంట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదైతే చూసుకోండి. ఓకేనా, మా అక్కకి అసలు ఇందాక నుంచి ఇటు కూర్చోబెట్టడానికి నేను అరగండి తణుకులాడుతున్నా. ప్లీజ్ అక్క కూర్చొని బదిలాడితే ఇప్పుడు వచ్చి కూర్చుంటుంది. చాలా పెయిన్గా ఉందంట దానివల్ల. ఓకే, నెక్స్ట్ వీడియో చూడండి. దీని తర్వాత వచ్చే వీడియో ఖచ్చితంగా దీని గురించి మొత్తం మీకు అర్థమైపోతుంది. ప్రతి ఆడపిల్ల ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన వీడియో ఇది. ఓకేనా? ఓకే అండి, బాయ్.